అనగనగా రామాపురం అనే గ్రామంలో సోమయ్య, ప్రమీల అనే దంపతులు ఉండేవారు. వారికి సుమన, మురళి అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వారు వ్యవసాయం చేస్తూ జీవనాన్ని గడిపేవారు. ప్రమీల, నేను దొరగారి పని నిమిత్తం పట్టణానికి వెళ్తున్నాను. నేను రావడానికి 2 రోజులు పట్టొచ్చు. నీవు పిల్లలు జాగ్రత్తగా ఉండండి, సరేనా? అలాగేనండి, కానీ మీరు కూడా జాగ్రత్తగా వెళ్ళిరండి. అవును ప్రమీల, పిల్లలు ఎక్కడా కనబడట్లేదు. పిల్లలు బయట ఆడుకుంటున్నారండి. అమ్మా సుమన, మురళి ఇలా రండి. నాన్నా. బాబు, నేను పని మీద పురుగురికి వెళ్తున్నాను. మీరు అమ్మని ఏ ఇబ్బంది పెట్టకుండా చక్కగా ఉండండి, సరేనా? చెల్లెల్ని జాగ్రత్తగా చూస్తుండు. సరే నాన్న, అలాగే. నాన్న, వచ్చేటప్పుడు నాకేమైనా తీసుకురా నాన్న. అలాగేనమ్మా. బాయ్ నాన్న. బాబు, మురళి, సుమన రండి, పడుకుందరు. పొద్దున్న లేచి మళ్ళీ బడికి వెళ్ళాలి. పడుకో సుమన. బాయ్ నాన్న, జాగ్రత్తగా వెళ్ళిరండి. బాయ్ మమ్మీ. ఇక పిల్లలు వెళ్ళిపోయారు. పొలానికి వెళ్ళాలి. పొలంలో మొత్తం కలుపు మొక్కలు మొలిసాయి. మొత్తం తీసేసేయాలి. అబ్బో, సాయంకాలం వస్తుంది. పిల్లలు ఇంటికి వచ్చేస్తారు. వెళ్ళిపోవాలి. పొలం పనులు ముగించుకొని ప్రమీల ఇంటికి వెళ్ళిపోతుంది. అమ్మ, చెల్లి. ఒరే మురళి, ఏందిరా అలా ఏడ్చుకుంటూ కూర్చున్నావు? చెల్లేది అసలు? అమ్మ, స్కూల్ అయిపోగానే నేను బయటికి వచ్చి చూసేసరికి చెల్లెలు ఎక్కడ కనబడలేదు మమ్మీ. మొత్తం వెతికాను మమ్మీ, ఎక్కడా కనిపించలేదు మమ్మీ. ఇంటికి వచ్చిందేమని చూస్తే ఇంటికి ఇక్కడ కూడా లేదు మమ్మీ. అయ్యో, పాప ఎక్కడికి వెళ్ళిపోయిందిరా? ఊర్లో సమయానికి నాన్న కూడా లేరు కదరా. సరే పద, వెళ్దాం, చూద్దాం ఎక్కడ వెళ్ళిందో. అలా సుమనను వెతకడానికి ప్రమీల, మురళి బయటికి వెళ్తుండగా, అమ్మ సుమన, ఎక్కడున్నావు తల్లి? చెల్లి, ఎక్కడున్నావే? రావే, ఎక్కడున్నావే? ఊరంతా వెతికిన సుమన దొరకలేదు కదరా. ఎలా రా? ఎక్కడికి వెళ్ళిపోయిందిరా పాప? నాన్న అడిగితే ఏం చెప్పను మమ్మీ. అసలు సుమన ఏమైందో, ఎక్కడికి వెళ్ళిందో తర్వాయి భాగంలో తెలుసుకుందాం.